ఇప్పటిదాకా దాదాపుగా ఒక 20,000 మందికి అవధూత దత్తపీఠం అండి భగవద్గీతను నేర్పించి కంఠస్థం చేయించి పరీక్షలు తీసుకుని ఆ తర్వాత పరమపూజ్య స్వామీజీ వారి చేతుల మీదుగా బంగారు పతకాలు మరియు అదేవిధంగా సర్టిఫికెట్లు కూడా అందిస్తూ భగవద్గీత వ్యాప్తికి నిర్విరామ కృషి చేస్తున్నారు. రామ నామ సుఖధామ భజలే రామ నామ సుఖధామ భజలే రామ నామ సుఖధామ. మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలిసినటువంటి వారు ఫైర్ బ్రాండ్ ఆఫ్ ఇండియా, ఫైర్ బ్రాండ్ ఆఫ్ ఆంధ్ర ఎవరు అనంటే పూజ్యులైనటువంటి శ్రీ రాధా మనోహర్ దాస్ గారు. అభయ హిందూ సేన వ్యవస్థాపకులండి వారు. వారికి అనుగ్రహ సత్కారం చేయాల్సిందిగా పరమ పూజ్య స్వామీజీ వారిని కోరుకుంటూ ఉన్నానండి. ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ సనాతన ధర్మ, సనాతన ధర్మకి జై హో. జై శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మహారాజ్ కి, భారత్ మాతా కి, బోలో కార్యసిద్ధి హనుమానికి. ఇది మా జీవితంలో మరిచిపోలేనటువంటి రోజు. ఎందుకంటే ఇందాకే అద్భుతం అంటే ఏమిటో మన సంతోష్ కుమార్ గణపాటి గారు చెప్పారు. మనం అంటే ఎవరు చూడాలి అని మనం పనిచేస్తున్నామో జీవిస్తున్నామో వారి కన్నుల్లో పడడమే జీవితానికి అద్భుతం. మా బలం ఏమిటి, ఎలా మాట్లాడగలుగుతున్నామంటే వారి యొక్క అనుగ్రహ బలం, ఆశీర్వచన బలం మా గలం. అందుకే ఈ ఫలం ఇక్కడ కనబడుతుంది, ఈ దళం కదూ. లేకపోతే పోతనమాచులు వారు చెప్పినట్లుగా పలికడిది భాగవతమడ పలికించడు వాడు రామబద్ధుండట, నే పలికిన భవహర మగునట అని మనం ఎక్కడ మాట్లాడతామండి? గురువుల యొక్క, ఆచార్యుల యొక్క, భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే ఎలా మాట్లాడతాం, ఎలా పోట్లాడతాం, ఆ సమయానికి ఎలా వస్తాయి? ఏదో మన పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పినట్లుగా 4 సహజంగా రావాలన్నారు. ధాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, 4 సహజాగుణ అభ్యాసేన నలభ్యతే. ఇదంతా కూడా గురువుల యొక్క కృప, దత్తుని యొక్క కృప లేకపోతే సాధ్యమవుతుందా చెప్పండి? కాబట్టి ఎప్పటికీ నేను ఏమీ చెయ్యట్లేదు, భగవంతుడు చేయిస్తున్నాడు, గురువులు చేయిస్తున్నారు, అమ్మా నాన్న యొక్క పుణ్యం చేయిస్తుంది. ఇది మనం గుర్తించగలిగితే చాలు. నేను చేస్తున్నాను అన్నామా, నేను అంటే ఇంకా గాను, అప్పుడు విరిచేస్తాడు భగవంతుడు మన బోను, అప్పుడు పనిచేయదు మన టోను. నథింగ్ ఈజ్ అవర్ ఓన్. అందుకని ఈ భాగ్యం మాకు కల్పించారు. అయితే ఉదయం అప్పాజీ సన్నిధిలో వింటూనే అప్పాజీ అక్కడ వచ్చిన మన గర్వాపసి అయినటువంటి హిందూ బంధువులతో మాట్లాడుతూ, దుడ్డు కోసమో ఫుడ్ కోసమో మతం మారిపోతారా, ఈ శరీరం ఎంత చెడిపోతుంది అని ఎంతో ఆవేదనతో ఎన్నో విషయాలు చెప్పారు. నేను అప్పటికప్పుడే ఒక కవిత రాశాను. తర్వాత మన చిన్నస్వామి వారికి దాన్ని వినిపించాను, మీకు చెప్పేస్తాను. వారిచ్చేది ఫుడ్డు, వారిచ్చేది దుడ్డు, వారిచ్చేది గుడ్డు, వారు చేసేది ఫ్రాడ్, అక్కడ చేరే వాళ్ళు మ్యాడ్, దట్స్ వెరీ బ్యాడ్. కాబట్టి ఇంత గొప్ప అవకాశం స్వామి అప్పాజీ ఉదయం చాలా చెప్పారు మన అందరికీను కన్నడ భాషలో. అప్పుడు రమేష్ గారు అన్నారు, ఓ రాధామోహన్ స్వామి మీకు కన్నడం కూడా వచ్చా అంటే, నాకు 2 వచ్చండి, నాకు కన్నడం తన్నడం 2 వచ్చింది. మరి తప్పదు కదా. వారు ఇప్పుడు వర్డ్స్తో జరుగుతుంది. వర్డ్స్ WORD వర్డ్ కదా, ముందు ఎస్ పెడితే స్వాడ్, అంతే కదా. కాబట్టి ఇప్పుడు పదాలే కత్తులలా వాడి ఇంటలెక్చువల్ వార్ చేసి మన ఇంటెలిజెంట్గా ఈ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఎవరి బుద్ధి స్థాయిని బట్టి వారి ఆలోచన బట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా
అయితే మాలాంటి వాళ్ళు ఇలా ఆరాటం కొద్దీ పోరాటం చేసినా మా వెనక ఎవరున్నారు అని అనుకుని బెంగపడకుండా మాకు గురువు దైవం పూజ్య శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు ఉన్నారు. ఒక ధైర్యం, మీ ధైర్యం ఏమిటి అనే వారికి ఒక సమాధానం. అప్పుడు ఉదయం వారి దగ్గర ఉన్నప్పుడు హనుమంతుడి యొక్క మరి ఈరోజు హనుమత్ వ్రతం కదా, అప్పుడు నాకు పాడాలనిపించింది. కానీ ఇప్పుడు అవకాశం ఉంది. అదేమిటంటే చిన్న ముక్క, హనుమత్ వ్రతం కాబట్టి. హనుమనమ్మ తాయి తందే ಭೀಮನಮ್ಮ ಬಂಧು ಬಲಗೆ ಆನಂದ ತೀರ್ಥರೆ ನಮ್ಮ ಗತಿ ಮೋಕ್ಷರಯ್ಯ. ಹನುಮನಮ್ಮ ತಾಯಿ ತಂದೆ ಭೀಮನಮ್ಮ ಬಂಧು ಬಲಗೆ ಗಣಪತಿ ಸಚ್ಚಿದಾನಂದ ನಮ್ಮ ತೀರ್ಥ మోక్షరయ్య. డాక్టర్ శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామివారు అంబాత్రయ క్షేత్రం వ్యవస్థాపకులు, మహబూబ్ నగర్. దత్తపీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అండ్ పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ బ్లెస్ అండ్ కన్ఫర్ ద టైటిల్ సనాతన దత్త బంధు ఆన్ డాక్టర్ శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామీజీ ఆఫ్ మహబూబ్ నగర్. జై గురుదత్త. ఈరోజు ఎంతో ఆనందదాయకమైనటువంటి దినము. చాలా సంతోషంగా ఉంది మా మనస్సు. ఎంతో కష్టపడుతూ ఎన్నో చేస్తున్నప్పటికీ ఎక్కడో మనసులో చిన్న వెలితి అనకూడదు కానీ ఏదో ఒకటి ఉండేది. అది ఈరోజు ఈ దినమున జీవితాంతం వరకు పరిపూర్ణమైపోయింది మా నిండు మనస్సుతో. ఒక అనంత సాగరం ముందు చిన్న కాలువలు ఏపాటి విలువకు నోచుకోవు కాబట్టి పూజ్య స్వామీజీని ఎన్నో రోజుల నుంచి మేము వారిని అనుసరిస్తున్నాము. వారి యొక్క గాత్రము వారు పాడుతున్నప్పుడు త్రుటిలోనే ఆ గాత్రమును గనక భక్తితో ప్రేమతో తన్మయత్వం చెంది వింటే సమాధి స్థితి త్రుటిలోనే ఆవరించిపోతుంది. అంత అద్భుతంగా స్వామివారు పాడతారు. అమ్మవారి గురించి ఒక అద్భుతమైనటువంటి గాత్రం పూజ్య స్వామీజీ వారు పాడారు. అది దేవీ నవరాత్రోత్సవాలలో అంబాత్రయ క్షేత్రంలో ప్రతి ఉత్సవంలో అప్పాజీ వారి పాట మేము పెడతాం, అక్కడ అమ్మవారి పాట. అలాగే మొన్న పోయిన నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పూజ్య స్వామివారు అలా నడుచుకుంటూ వస్తున్నారు. స్వామివారి యొక్క కాలికి మెట్టెలు తొడిగి ఉన్నాయి. అప్పుడు నేను దేవీ నవరాత్ర దీక్షలో ఉన్నాను. అసంఖ్యాకమైన భక్తులు ఉన్నారు. అందరికీ చూపించాను, చూడండి జగదంబలైన ముగ్గురమ్మలు అక్కడ నడుచుకుంటూ వస్తున్నారు చూడండి అని చూపించాను అందరికీ. సాక్షాత్తు అనునిత్యం అంబాత్రయ క్షేత్రంలో మనం నిత్యం అనుష్ఠించుకునేటటువంటి ముగ్గురమ్మలు అక్కడ ప్రత్యక్షంగా నడుచుకుంటూ వస్తున్నారు చూడండి అని చెప్పేసి వీడియో నేను చూపించాను. అది నా మనసుకి ఎంతగానో భక్తి పారవశ్యాల్లో ముంచినటువంటి సన్నివేశం. అలాగే స్వామివారి లోపల ఇంకొక దివ్యమైనటువంటి తత్వాన్ని, అద్వితీయమైనటువంటి ప్రేరణ నేను చూశాను. సప్తఋషుల గురించి మనం విన్నాం. నేను ప్రత్యక్షంగా వర్తమానంలో పూజ్య స్వామివారిలోనే సప్తఋషులను దర్శించాను. ఇది నా యొక్క మనసు పూర్తిగా నేను అంగీకరించేది. ఇలా చెప్తూ ఉంటే ఎన్ని విషయాలైనా చెప్పొచ్చు, ఎన్నాళ్ళైనా చెప్పొచ్చు. నేను 12 సంవత్సరాల నా ఆత్మ సన్యాస యోగంలో ఆంతరంగికంగా పరమ పూజ్యులుగా మనసు పూర్తిగా త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ నేను సర్వస్వంగా స్వీకరించినటువంటి పరమ పూజ్య జగద్గురువుగా నేను చూస్తున్నటువంటిది పూజ్యమైనటువంటి స్వామివారిని. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అంబాత్రయము దత్తాత్రేయము, అక్కడున్నది ముగ్గురే ఇక్కడున్నది ముగ్గురే, ఆ ముగ్గురికి ఈ ముగ్గురికి ఎప్పుడూ భేదం లేదు అని. ఇక్కడ కూర్చున్నటువంటి వీళ్ళందరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మనం విన్నాం, చూడలేదు. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనం విన్నాం, చూడలేదు. ప్రస్తుతం వర్తమానంలో కలియుగంలో ఒక్కొక్క ఛత్రపతి శివాజీ మహారాజు లాగా ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా. మా అదృష్టం చాలా దివ్యంగా ఉన్నది. అది భగవతి యొక్క కృప. మమ్మల్ని అందరినీ సనాతన దత్తబంధు అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి మమ్మల్ని అందరినీ ఒక వేదిక ఇచ్చారు. ఈ గ్రూప్లో ఇలాగే మనం అందరం అప్పాజీ
ప్రేమ కరుణతో ఉండాలని మీ అందరిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ వేదిక మూలకంగా ఒక చిన్న మాట, బ్రాహ్మణ్యమును కాపాడండి. బ్రాహ్మణ్యం ఉండాలి. ఎప్పటి వరకు బ్రాహ్మణ్యం ఉంటుందో, బ్రాహ్మణులు ఉంటారో, అప్పటి వరకే మన ధర్మం సస్యశ్యామలంగా ఉంటుంది. కేవలం బ్రాహ్మణుల యొక్క కృషి, వారి యొక్క తపస్సు, అందుకే ధర్మం కాపాడబడుతుంది అంటే ప్రథమంగా బ్రాహ్మణ్యంతో, బ్రాహ్మణులతోనే రక్షింపబడాలన్నది ఈ వేదిక మూలకంగా నేను మీ అందరిని వేడుకుంటున్నటువంటి చిన్న విన్నపం. పూజ్య స్వామివారికి శిరస సాష్టాంగ ప్రణామములు తెలుపుతూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, స్వస్తి. శ్రీ కరుణాకర్ గారిని అనుగ్రహ సత్కారం చేయవలసిందిగా పరమ పూజ్య స్వామీజీ వారిని కోరుకుంటూ ఉన్నానండి. దత్తపీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అండ్ పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ bless and confer the title Sanatana Datta Bandhu on Shri Karunakar Suguna Garu Sthane Hrishikesha Tava Prakirtya Jagat Praharshyatyanurajyate cha Rakshamsi Bhitani Dishodravanti Sarve Namasyanti Sa Siddha Sangha. జై గురుదత్త. పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారాలు. నేను చెప్పదలుచుకున్న విషయం ఒక 2-3 నిమిషాల్లో స్ట్రైట్గా చెప్పేస్తాను. ప్రతి దేశానికి కూడా ఒక ఆర్మీ ఉంటుందండి. ఎందుకు ఆర్మీ ఉంటుంది అంటే, ఆ దేశం మీద ఎవరైనా దాడి చేస్తే, ఎవరైనా ఆక్రమించాలని చూస్తే, ఏదైనా దోపిడీ చేయాలనుకుంటే ఆ దేశాన్ని కాపాడుకోవడానికి ఒక ఆర్మీ ఉంటుంది. అలాగే ధర్మానికి కూడా ఒక ఆర్మీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు? ఈ ధర్మం మీద ఆక్రమణలు చేసేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇంతకుముందు సంతోష్ కుమార్ గారు చెప్తూ, నాట్ ఫస్ట్, మొట్టమొదట హిందూ ధర్మం ఎవరి మీద దాడులు చేయలేదు. కానీ మన మీద జరుగుతున్నటువంటి దాడుల్ని తిప్పికొట్టడానికి ఒక ఆర్మీ ఉండాల్సిన అవసరం ఉంది. మేము బహుశా ఆ ఆర్మీ అని అనుకుంటున్నాం. అయితే ఒక భారత ప్రభుత్వం ఎలా అయితే ఆర్మీలో మంచి ప్రతిభ కనబరిచిన వాళ్ళకి శౌర్య చక్ర, వీర చక్ర లాంటి అవార్డులు ఇస్తుందో, అలా ఇలా మాలాంటి వాళ్ళని గుర్తించి మాకు ఈ అవార్డు ఏదైతే సనాతన దత్తబంధు అనే ఒక బిరుదు ప్రదానంతో పాటు సన్మానాన్ని చేయాలని సంకల్పం చేసినటువంటి గురువు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే ప్రత్యేకంగా ఎలాంటి సన్మానాలు, సత్కారాలు కోరుకోం, కానీ ఇలాంటి గుర్తింపు పూజ్యుల దగ్గర నుండి ఆ గౌరవం లభించినప్పుడు ఎంతో ప్రోత్సాహం, శక్తి, ఇంకొంతమందికి మనం కూడా ఇలా పనిచేయాలి అనేటటువంటి ఒక స్ఫూర్తి, ఇలాంటివన్నీ కలుగుతాయి. ఇంతకుముందే నేను గమనించాను, పెద్దలు చిర్రావూరు గారికి స్వామివారు సత్కారం చేస్తున్నప్పుడు, వారికి తలపాగా పెడుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం చూశాను. స్వామి వారి యొక్క మార్గదర్శనంలో సమర్థత కలిగినటువంటి శిష్యులని తయారు చేసి మన ధర్మానికి ఒక రక్షణ వలయంగా నిలబెట్టినట్లయితే ఆ వలయాన్ని దాటి వచ్చే దమ్ము ఏ పాషాణ మతాలకి ఉండదు. ఈ సందర్భంగా నా యొక్క విజ్ఞప్తి, విన్నపం ఏంటంటే, మన దేశంలో ఎన్నో పీఠాలు, మఠాలు ఉన్నాయి. ప్రతి పీఠం నుంచి, ప్రతి మఠం నుంచి, అంటే చేయగలిగినటువంటి మఠం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 100 మంది, 200 మంది సుశిక్షితులైనటువంటి సైన్యాన్ని తయారు చేసి, అంటే ఇప్పుడు ఏదైతే మనం ఆర్మీ అని అనుకుంటున్నామో, ధర్మరక్షణ కోసం పనిచేసేటటువంటి ఒక ఆర్మీని ఒక 100 మందిని, 200 మందిని తయారు చేసి వాళ్ళని ధర్మరక్షణకు వినియోగిస్తే బాగుంటుందేమో అని ఒక చిన్న ఆలోచన. అది సాధ్యాసాధ్యాలు పరిశీలించి పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ అలాంటి కార్యంలో మమ్మల్ని భాగస్వాముల్ని చేసినట్లయితే మా వంతు, మా శక్తి మేరకు రామకార్యంలో హనుమంతుడు ఎంత ఉత్సుకతతో, ఎంత శక్తి ధైర్యాలతో పనిచేస్తాడో అంత ఉత్సాహంతో పనిచేయడానికి మేము సదా సన్నద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. శ్రీమాన్ లలిత్ గారిని అనుగ్రహ సత్కారం చేయాల్సిందిగా పూజ్య స్వామీజీ వారిని కోరుకుంటూ ఉన్నాను. దత్తపీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అండ్ పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ bless and confer the title Sanatana Datta Bandhu on K. Lalit Kumar Garu of Hyderabad in recognition of his service on the ground and through the social media for the protection of Sanatana Dharma.
देवो वो द्रविणोदाः पूर्णां विवष्ट्वासिचम् उद्वासिञ्चध्वमुपवापृणध्वमादित्वो देव ओहते. పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పూజ్య శ్రీ దత్త విజయానంద స్వామి వారి పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఒక గురువు యొక్క అనుగ్రహము ఆశీస్సులు దొరికితే శిష్యులు ఏమేం చేయగలరు అనే దానికి మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన పురాణాలను తట్టి చూస్తే చాలు. పూర్వం విశ్వామిత్ర మహర్షి ఒక యాగం తలపెట్టినప్పుడు ఒక ఇద్దరు రాక్షసులు మారీచ సుబాహులు అనే వాళ్ళు వచ్చేసి పద్దాక యాగాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నిజానికి వాళ్ళని అణిచేయటం విశ్వామిత్ర మహర్షికి సెకండ్ పని. కానీ మహర్షి రామలక్ష్మణులు ఇద్దరిని కూడా తనతో పాటు వెళ్ళే క్రమంలోనే ఆ యాగరక్షణకు కావాల్సిన అస్త్రశస్త్రాలను అతిబల విద్యలను వాళ్ళిద్దరికీ ఇచ్చి వాళ్ళ చేత యాగరక్షణ చేయించారు. ఎందుకంటే గురువులు చెయ్యలేక కాదు, గురువు అనుగ్రహంతో చేయటానికి మాలాంటి వాళ్ళని తయారు చేయటమే గురుత్వం. ఆ గురుత్వాన్ని సవ్యంగా నిర్వహిస్తున్న అనేక పీఠాలకి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిచి మాకు అటువంటి అనుగ్రహాన్ని శక్తిని ఇచ్చిన పరమ పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి పాదపద్మాలకు శిరస పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఇందాక మారీచ సుబాహులని ఇద్దరు గురించి చెప్పా, అది త్రేతాయుగంలో అండి. ఇప్పుడు కలియుగంలో కూడా మారీచ సుబాహులు ఇద్దరు ఉన్నారు, కాకపోతే పేర్లు మార్చుకున్నారు. మారీచ సుబాహులు అని కాకుండా మేము వాళ్ళని క్రిములు అంటాం అనమాట. అంటే ఇక్కడ పూర్తి పేరు చెప్పడానికి నాకు సంతోష్ గారు ఏదో గైడ్ లైన్స్ ఇచ్చారు, ఆ పేర్లు వాడొద్దని చెప్పేసి. కాబట్టి క్రిములు అంటే ఎవరు అంటే పాషండ మతాలు అనమాట, రెండు మతాలు. ఆ క్రిములు అంటే క్రీ పట్టుకునే వాళ్ళు నల్లట్ల పుస్తకం, అంటే మూ అనేవాళ్ళు పచ్చట్ల పుస్తకం పట్టుకుని తిరుగుతూ ఉంటారు. తిరగటమే కాదు, హిందువులందరినీ మతం మారుస్తూ హిందువుల్ని భారతీయతని కనుమరుగు అయిపోయేలాగా చేయాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళని ఆ రోజున అణిచేయటానికి ఏదైతే అస్త్రాలను ఇచ్చారో అటువంటి అస్త్రాలన్నీ కూడా ఈరోజు స్వామివారి ఇచ్చిన ఒక్క ఆశీర్వాదంతో మేము పొందామండి. ఈ ఒక్క శక్తితోటి, ద్విగుణీకృతమైన బలంతో, నమ్మకంతో మేము మరింత గొప్పగా పనిచేస్తాము. మార్పు కోసం మా ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాం. ఎందుకంటే చాలామంది ఓపిక ఉన్నంత వరకు అంటారు, కాదు, మా ఊపిరి ఉన్నంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. దీనిలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు. అయితే చివరాఖరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చాలామంది ఏమనుకుంటారంటే ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద మతాలు ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ మీడియా వాళ్ళు కానీ మేధావులు కానీ అందరూ ఒకటే మాట అంటూ ఉంటారు, మీదంతా అండి జనాభా 100 కోట్లు ఒక దేశంలో ఉన్నారు, లేకపోతే అక్కడక్కడ చెదురుమదురుగా ఉంటారు అంటారు. అడవులో పందులు, కుక్కలు, నక్కలు చాలా ఉంటాయండి. కానీ సింహాలు లక్షల్లో కోట్లలో ఉండవు. సింహాలు వందల్లో వేలల్లోనే ఉంటాయి. అటువంటి సింహం సనాతన ధర్మం. నేను ఏ ఇంటికి వెళ్ళినా సరే అందరి ఇళ్లలో కూడా ఒకటి ఉంది, అదేంటంటే స్వామివారి ఆధ్వర్యంలో వాళ్ళు సాధించిన గిన్నెస్ రికార్డ్ సర్టిఫికెట్. ఇక్కడ మన 5,000 మందిని కూర్చోబెట్టి మాట్లాడటం, చప్పట్లు కొట్టేస్తే ఇది మామూలు విషయం. అమెరికాలో 10,000 మందిని కూర్చోబెట్టి వాళ్ళతో భగవద్గీత, హనుమాన్ చాలీసాలు పారాయణ చేపించడం, వాటికి రికార్డ్స్ తెప్పించడం, ఆ భక్తులకు కూడా మళ్ళీ ఆ రికార్డ్ సర్టిఫికెట్స్ ఇప్పించడం, వాళ్ళందరూ ఇళ్లల్లో పెట్టుకుని మేము కూడా ధర్మరక్షణలో, ధర్మాచరణలో భాగమయ్యాము, స్వామివారి ఆశీస్సులతోటి మేము కూడా ఒక యుద్ధంలో గెలిచామన్న ఒక ధైర్యం ఉంది చూసారా, ఆ ధైర్యం ప్రతి హిందువులో నింపాలి. ఇందాక చెప్పాను కదా అడవిలో జంతువుల ఉదాహరణ, ఆ ఉదాహరణలో ఇంకొక చిన్నది యాడ్ చేసుకోండి. అడవిలో 100 సింహాలు లేదా ఒక 10,000 పందులు ఉండొచ్చు, కానీ 1000 పందులు కలిసిన ఒక సింహాన్ని చంపగలుగుతాయేమో, కానీ ఒక్క సింహాన్ని ఎప్పటికీ పందిని చేయగలవా? లేవు కదా. ప్రపంచంలో ఇన్ని పాషండ మతాలు ఉన్నా సరే, అవన్నీ భారతదేశం మీద, హిందుత్వం మీద దాడి చేస్తున్నా సరే, హిందువుల్ని మహా అయితే చంపగలవేమో కానీ హిందువుల్ని మతం మార్చలేరు అన్న ఒక కాన్ఫిడెన్స్ హిందువుల్లోకి రావాలి ప్రతి ఒక్కడికి కూడా. మేము అలాగే అనుకుంటున్నాం. దయచేసి స్వామివారి ఎదురుగా ఒక 4 మాటలు చెప్తాను, తిరిగి వీలైతే మీరు అందరూ కూడా రిపీట్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. హిందువుగానే జీవించాను, హిందువుగానే మరణిస్తాను, మళ్ళీ తిరిగి హిందువుగానే పుడతాను. ఎన్నిసార్లు పుట్టినా నా దేశం కోసం, నా ధర్మం కోసమే మరణిస్తాను. చాలా మందికి చావు అనగానే భయం ఎత్తిపోద్దండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం కోరుకుంటే ఉండిపోయేవాళ్ళు ఎవ్వరూ లేరు, అందరూ ఒకరోజు ఎగిరిపోయేవాళ్ళే. కానీ ఆ ఎగిరిపోయే ప్రాణం దేశం కోసమో, ధర్మం కోసమో అయితే నా ప్రాణానికి ఒక విలువ ఉంటుంది. ఉట్టిగా కుర్చీలో కూర్చుని గుండెపోటు వచ్చి పోయేవాడికి, లేకపోతే లారీ కింద పడి కుక్క సాగు చచ్చిపోయేవాడి ప్రాణానికి విలువ లేదు. ప్రాణం అంటూ పోతే అది దేశం కోసం, ధర్మం కోసం అవ్వాలి. అలాగే పోవాలి అని ఇక్కడున్న మేమందరం ఫిక్స్ అయ్యాం. కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. స్వామివారు ఇక్కడ కూర్చోబెట్టి మాకు సత్కారం చేస్తున్నారు. ఈ సత్కారమే మీ అందరూ కూడా పొందే అవకాశం ఉంది. దేశం కోసం బ్రతకండి, ధర్మం కోసం బ్రతకండి, ధర్మంగా బ్రతకండి.
శ్రీ గురుభ్యో నమః. శ్రీమాన్ స్ట్రింగ్ వినోద్ కుమార్ గారండి. అనుగ్రహాన్ని అప్పాజీ వారు అనుగ్రహించాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నానండి. దత్తపీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అండ్ పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ బ్లెస్ అండ్ కన్ఫర్ ద టైటిల్ సనాతన దత్త బంధు ఆన్ శ్రీ స్ట్రింగ్ వినోద్ ఆఫ్ బెంగళూరు in recognition of his service on the ground and through the social media for the protection of Sanatana Dharma. గురుగారు చెప్పినట్టు మనం ఇట్లాంటి పోరాటం చేసేటప్పుడు మనం మాట్లాడే మాట వేరే వాడికి గుచ్చుకుంటుందని మన గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆగిపోవాల్సి వస్తుంది. మనకి పెద్ద కుటుంబంతో పాటు ఎంజాయ్ చేసే జీవితాలు కాదు ఇవి. లైఫ్ థ్రెట్ ఉంది. చాలామంది ఛానల్స్ డిలీట్ చేసి మన గొంతు నొక్కేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మనకి ఎంకరేజ్మెంట్ అనేది, ప్రోత్సాహం అనేది ఎక్కడి నుంచి రావాలి? పేరెంట్స్ నుంచి రాదు, ఫ్రెండ్స్ నుంచి రాదు. జీవితం ఏమో కాలేజ్ నుంచి వచ్చే అదే ఆ గోల్స్ అనేవి అది ఎక్కడో ఉంటాయి. దేశం కోసం పోరాడే పనిలో దిగాము. ఇలాంటి ప్రోత్సాహం, ఇలాంటి మన ఎంకరేజ్మెంట్ చేసే మన గురువులు ఒక మామూలు మనిషిని ఒక మహాత్ముడుగా రిపేర్ జాబ్ చేయాలంటే, ఒక మామూలుగా మనకెన్నో కుటుంబంలో మన ఫ్రెండ్స్తో మనకున్న మైండ్ సెట్స్తో మనం ఏదో ఒకలాగా బతుకుతూ ఉంటాం. అలాంటి మనిషిని దేశం కోసం, ధర్మం కోసం పనిచేపించేలాగా చేసేవాళ్ళు గురువులు. అలాంటి మన గణపతి సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఇట్లాంటి అవార్డు నేను అందుకోవడం అనేది నా జీవితంలో చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఆల్రెడీ ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా పొగిడినప్పుడు మన రాధా మనోహర్ దాస్ గారు ఆల్రెడీ మనం చెప్పాల్సిన ధన్యవాదాలన్నింటినీ పొయిటిక్గా చాలా అద్భుతంగా ఎన్నో రకాలుగా వర్ణించారు. ధర్మం గురించి నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి శత్రుత్వం ఉండాల్సినంత లగ్జరీ మనకు లేదు. చెప్పాలనుకుంటే ఇంగ్లీష్లో చెప్తాను. వీ డోంట్ హ్యావ్ ద లగ్జరీ టు మేక్ ఎనిమీస్ అమాంగ్ అవర్ సెల్స్. మనకున్న ఇందాక కుటుంబం గురించి కుటుంబాన్ని కూడా చూసుకోవాలి అని అన్నప్పుడు ఎంతోమంది ఎన్నో రకాల అభిప్రాయాలతో, వాళ్ళ ఇష్టాలతో అందరూ గొడవలు పడి ఇష్టం వచ్చినట్టు అస్తిత్వాన్ని కోల్పోయే స్థితికి చాలా ప్రమాదకరంగా హిందుత్వ తీసుకెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ మనకున్న ఫారినర్స్, మన అటాక్స్, మన మొత్తం హిందుత్వాన్ని నాశనం చేయాలనే అన్యమతాలు మన మీద దాడులు చేస్తున్నప్పుడు మనలో మనం కొట్టుకోవడం అనేది మానేయాలనేది నేను చెప్పాలనుకుంటున్నాను. దానికి నేను ఒక కథని చెప్పి ముగించేస్తాను, 2 నిమిషాలు. ఒక ఎలుక, ఒక కాలువలో ఉన్న ఎలుక ఒక వరద ప్రవాహాన్ని కొట్టుకుని వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదే వరదలో ఓ తాబేలు వస్తుంది. ఆ తాబేలు నీటిలో పైన తేలుతూ ఉంటుంది కదా, దాన్ని వాడుకుని ఎలుక మునిగిపోకుండా తప్పించుకుందాం అనుకుంటుంది. ఆ తాబేలుని రిక్వెస్ట్ చేస్తుంది, నన్ను తీసుకెళ్తావా, బయటికి తీసుకెళ్తావా అని. సరే ఓకే, కొంచెం రిక్వెస్ట్ చేసిన తర్వాత దానికి జాలి గుణం ఉండడం వల్ల నా మీదకి ఎక్కువ అంటుంది. హాయిగా వెళ్తూ ఉంటుంది. ఇంకొంచెం దూరం వెళ్ళంగానే ఒక తేలు ఇలాగే నేను పోతూ ఉంటే నన్ను తప్పించగలవా అంటుంది. అప్పుడు ఎలుక చెప్తుంది అనమాట, అరే అది తేలు, అది కుట్టేస్తుంది, అప్పుడు మనం అంతా చనిపోదాం, మనం ఏం చేయాలి ఎట్లంటే, ఇదిగో చూడు, కాపాడే గుణము, కాపాడడము నా ధర్మము. నిన్నలాగేదో ఎక్కించుకున్నాను, అది నన్ను అడిగింది కాబట్టి దాన్ని కూడా నేను ఎక్కించుకుంటానని ఎక్కించుకుంటుంది. కొంచెం దూరం వెళ్తూ ఉంటే ఆ తేలు నిజంగానే ఎలుకను కుట్టేస్తుంది. ఎలక, నేను చెప్పాను కదా నీకు సహాయం చేయకూడదని ఎవరికి పడితే వాడికి ఇష్టం వచ్చినట్టు అంటే కొంచెం ముందుకెళ్తుంది. అలా ఏం కాదు, నా ధర్మం నేను పాటించాను అనేదాంతో ముందుకెళ్తూ ఉంటే ఇంకొంచెంసేపు పడుతుంది ఆ తేలు తాబేలుని కూడా కుట్టేస్తుంది. తర్వాత ఆ తాబేలు విలవిల్లాడిపోయి అర్రే మోసపోయాని. అంటే ఇక్కడ ఉన్న సారాంశం ఏంటంటే, మన జీవితాల్లో ఎంతో జాలిని, దయని, మనకున్న అస్తిత్వాన్ని పణంగా పెట్టి మనం సహాయంలోకి దిగి పోరాడేటప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు మనం ఊహించలేనివి. అలాంటప్పుడు మనకి ఇలాంటి గురువులు ధర్మబోధ చేసి మనం ఇట్లాంటి ప్లేసులకు వస్తాము, మనం ఏదో కూర్చుంటాము, తిరిగేసి వెళ్ళిపోతాము. కానీ ఆ మైండ్లో జరిగే రిపేర్ జాబ్ని ఎన్నో కథనాల ద్వారా, ఎన్నో ఉపదేశాల ద్వారా మనకు అందించే ఇలాంటి గురువులు ఉండడం మనకు నిజంగా చాలా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ సుశ్రీ శిల్పా దీదీ గారండి. వారికి అనుగ్రహ సన్మానం చేయాల్సిందిగా పూజ్య అప్పాజీ వారిని కోరుకుంటూ, దత్తపీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అండ్ పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ
bless and confer the title Sanatana Datta Bandhu for the protection of Sanatana Dharma. Yatkinchit Stri Swarupancha Samastam Bhuvanatraye Tatsarvam Tvatswarupam Syat Iti Shastreshu Nishchayaha. సింగిల్గా కనిపిస్తాము, మీ వెంట ఎవరున్నారమ్మా, మీరు ఇట్లా పోరాటం చేస్తున్నారు అంటారు. సో నేను ఎప్పుడు కూడా శ్రీమద్ భాగవతంలో ఉన్న ఒక శ్లోకాన్ని రోజు స్మరించుకుంటూ చేస్తున్న ఈ యుద్ధ పోరాటము ఏమిటి అంటే, ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. నా జీవితం కూడా ఈ ఈ రూపం ఏదైతే తీసుకున్నదో అది నా కోరిక వల్ల జరగలేదు. నేను ఒక డాక్టర్ అవ్వాలనుకున్నాను, అంటే బై ప్రొఫెషన్. కానీ ప్రవచనకర్తగా అయ్యాను. ఎందుకు అయ్యాను అంటే దానికి వెనకున్న కారణం శ్రీ శ్రీ పరమ పూజనీయ స్వామి శ్రీ గోవిందదేవ్ గిరిజీ మహారాజ్ మా గురుగారి యొక్క సంకల్ప బలము అని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. ఆయన ఉన్నారు నా వెంట. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ హూ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ హూ ఈజ్ బిహైండ్ యూ అన్న ఒక పోస్టర్ ఎప్పుడు నా రూమ్లో నేను పెట్టుకుంటాను. ఎప్పుడు కూడా మా గురుగారిని ముందు పెట్టుకొని ఎస్ ఆయన ఉన్నారు నా వెనకాల, నేను చెయ్యాలి అన్న ఒక ధైర్యంతో నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను. కానీ ఈ 20 సంవత్సరాల్లో కూడా చాలాసార్లు ఒక్కొక్కసారి ఒంటరి దాన్నేమో అని చాలాసార్లు ఏడ్చే సన్నివేశాలు కూడా జరిగాయి. ఎవరికి తెలియదు 4 గోడల మధ్య జరిగిన విషయాలన్నీ. ఇవన్నీ ఎవరున్నారు నాకు అంటే, మా గురుగారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, కనిపించినా కనిపించకున్నా మాతృపితృకృప, వంశకృప, సద్గురు కృప, భక్తుల కృప ఎప్పుడు ఉండకుంటే ఇట్లాంటి మహత్ కార్యం మనం చేయలేము. ఆ కృప ఈరోజు నాకు విశేషంగా స్వామివారు ఇక్కడ పిలిచి ఈ అవార్డు ఇచ్చారు అని చెప్పంగానే నేను అవార్డు కన్నా కూడా దీన్ని ఒక బ్లెస్సింగ్గా భావించాను. ఇంకా ఎంతో ధైర్యంగా నేను నా పోరాటాన్ని కొనసాగించడానికి, నేను ఇంకా ముందు వెళ్ళాలి అన్న ఒక ధైర్యాన్ని నాకు ఈ అవార్డు ఇచ్చింది అని నేను భావిస్తున్నాను. స్వామివారికి మరీ పాదాభివందనాలు. ఈరోజు నేను మా అంబనాన్నని, అలాగే నా వెంట ఉన్న ఎప్పుడు నా భగవాన్ శ్రీరాముల వారిని, నా సద్గురుదేవుని స్మరించుకుంటూ ఈ సేవా కార్యము ఇంకా ఎంతో వేగంగా చేయాలి అని కోరుకుంటున్నాను. అయితే దానికి వచ్చే ఒక ఇబ్బంది నేను మీకుతో చెప్తున్నానండి. నేను స్వామివారం ముందు ఇది మాట్లాడాలి అనుకుంటున్నాను. భారతదేశంలో ఏమవుతుంది అంటే, ఇక్కడ ఎంతోమంది పోరాడుతున్నారు అగెయిన్స్ట్ క్రిములు అన్న మాటలో నేను చెప్తాను. వేరే మతాల గురించి పోరాడే వాళ్ళు ఉన్నారు. కానీ చాలాసార్లు మనకు ప్రాబ్లం లైక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ హెస్ ఫేస్డ్, మనకొచ్చే ప్రాబ్లం ఇతర మతస్థుల కన్నా కూడా హిందువులుగా ఉంటూనే చాలామంది మన గురించి అంటే సపోర్ట్గా ఉండరు. అది నేను ఒకటి చూస్తున్నాను. ఎందుకు అంటే, ఇక్కడ వచ్చిన తర్వాత మనం గురుగారి గురించి విన్నాము. ఏమిటి అంటే, ఇక్కడ శివుడు, అమ్మవారు, దత్తాత్రేయ భగవంతులు అందరూ ఒకరే మనము ఇక్కడ వచ్చే వరకు మాత్రం తెలుస్తుంది. కానీ ఇప్పటికీ కూడా భారతదేశంలో శైవము వేరే, శాక్తము వేరే, గాణపత్యము వేరే, కృష్ణ భక్తులు వేరే అని మనం హిందువులం కూడా ఒక్కొక్క జాతి ప్రజాతుల్లో, భాషల్లో, ప్రాంతంలో మనం విడదీసుకుంటున్నామేమో అన్న ఒక భావన ఎంత ప్రచార కార్యం చేస్తున్నప్పుడు అది ఎంత ఎక్కువగా ఉంది జనాల్లో అన్నది నాకు తెలుస్తూ ఉంటుందన్నమాట. సో నేను ఒకటే విన్నపిస్తుంటాను, మీరు మీ కులదేవాన్ని ఉపాసించండి, మీ గురుదేవుల్ని ఉపాసించండి, కానీ సనాతన ధర్మశాస్త్ర తాత్పర్యం ఒకటే అని మనం భావించాలి. ఏమిటి అంటే, భగవాన్ దత్తాత్రేయ స్వామి కానివ్వండి, శ్రీకృష్ణుల వారు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, శివుడు కానివ్వండి, ఏ గణపతి స్వామి కానివ్వండి, ఏ స్వామి స్వరూపం చూసినా కూడా అందరూ ఒకరే. అంటే అన్ని శాస్త్రాలు, పురాణాలు చదివి చెప్తున్నారండి. ఏంటిదంటే, వాసుదేవ సర్వం, పరమాత్మ ఒక్కడే, వివిధ స్వరూపాల్లో మనకు కనిపిస్తారు అని. మనం హిందూ బలం మనం పెంచుకోవాలి అంటే ఒకటే మనం తెలుసుకోవాలి, పరమాత్మ ఒక్కటే అని తెలుసుకుంటే అది మనందరికీ కూడా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి, తెలుసుకోవడానికి, పాటించడానికి మనకు సహకరిస్తుంది అన్న ఒక భావనతో ఇది ఒక చిన్న సందేశాన్ని ఇస్తూ మరీ స్వామీజీకి శతకోటి పాదాభివందనాలు, ధన్యవాదాలండి. జయ శ్రీరామ్. శ్రీమాన్ అమోఘ్ దేశ్పతి గారు, రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ వ్యవస్థాపకులండి. అనుగ్రహ సత్కారం చేయాల్సిందిగా పూజ్య అప్పాజీ వారిని కోరుకుంటూ ఉన్నానండి.
Pitaadhipati, Parama Pujya Shri 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 Ganapati Sachidananda Swamiji and Pujya Shri Datta Vijayananda Tirtha Swamiji bless and confer the title Sanatana Datta Bandhu on Shri Amoghadeshpati of Hyderabad. భారత్ మాతాకే. మనం అంటా ఉంటాం అన్ని జన్మల కంటే మానవ జన్మ చాలా శ్రేష్టమైంది, ప్రపంచం అంతటి కంటే భారతదేశం చాలా అద్భుతమైంది. భారతదేశంలో ప్రత్యేకంగా హిందువుగా పుట్టడం, హిందువుగా పుట్టిన తర్వాత కూడా మనం చూస్తూ ఉన్నాం చాలామందిని సెక్యులర్లు, సూడో సెక్యులర్లు అనే భావనతో ప్రాక్టీసింగ్ హిందూస్ కాదు, అంటే మన ధర్మాన్ని పాటించకుండా హిందువులు చాలామంది ఉన్నారు. పాటించే హిందువులుగా ఉండటం, పాటించే హిందువుల్లో ఆ కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా ధర్మం గురించి యుద్ధం చేసే హిందువులు ఉండటం. ఇక్కడ ఇంతమంది పాటించే హిందువులు ఉన్నారు. నిజంగా ఇది ఒకటైతే ఈ పాటించే హిందువులకి మనకు రాముడు పుట్టినప్పుడు మనం లేమండి, కృష్ణుడు పుట్టినప్పుడు మనం లేము. శ్రీరామచంద్ర ప్రభువు ధర్మం అంటే ఏంటో చెప్పారు, కృష్ణుడు ఆ ధర్మాన్ని ఎలా కాపాడాలో చెప్పాడు. మరి ఈరోజు నిజంగా స్వామివారి పాదాల యొక్క ఫోటో ఉంటే చాలు చాలు. నేను చెప్తున్నాను కదా, ఆ రోజు నేను ఇక్కడికి మైసూరుకు వచ్చినప్పుడు స్వామివారిని చూడాల్సిన అవసరం లేదయ్యా, వారు నడిచినటువంటి ప్రదేశంలో ఒక్కసారి నేను వెళ్ళి మొక్కొని పోతే చాలు నాకు అనిపించింది. అట్లాంటి దగ్గర నుంచి 84 ఏళ్ళ వయస్సు, అంటే వయస్సు అనేది వారి శరీరంకి సంబంధించింది, కానీ వారికి అవసరం లేదు. ఈరోజు ఇంతమంది మన కోసం ఉన్నారు. మీరు ఎవరైనా స్వామివారి గురించి వచ్చారా? స్వామివారి పాదాల ఫోటో ఉంటే చాలు మనకి. కానీ అది కాదు, వీళ్ళందరినీ ఒక మార్గంలో నేను తీసుకెళ్ళాలి అని వారి శ్రమ ఏది పట్టుకున్నా ఇంతకుముందు అందరూ చెప్పారు. అమెరికాలో నిజంగా ధర్మం కాపాడాల్సిన అవసరం లేదండి, ధర్మం ఆటోమేటిక్గా దానికి అది కాపాడుకుంటుంది. ధర్మాన్ని పట్టుకొని ఉంటే మనం కాపాడగలుగుతాం అంతే. ఈ సందర్భంలో ఒక 2 లైన్లు నాకు ఇంతకుముందు అనిపించినవి, అవి చెప్పి నేను ముగిస్తాను. భోలా శంకర భోలేనాథ జీవనమే నీవు, మా జీవితమైనావు, ఆది అంతయు నీవేనయ్యా, దీనులమే మేము నీ దాసులమైనాము. అవునని కాదని, లేదని ఉందని, నీదని నాదని, పేదని పెద్దని, శాశ్వతమే నీవు, శాశ్వతమే నీవు. కన్నులు తెరచి మూసేలోపే కథను నడిపేవు, నీ నుండి విడి నిన్నే చేరే మార్గము చూపేవు. పరమోత్తమమైన ఆత్మగా మారే దారిని చూపేవు. పరమాత్మలో మేము ఏకమయ్యే అవకాశం ఇచ్చేవు. ఆ అవకాశం ఏంటంటే సద్గురువుల కృప. వారు మనల్ని చూస్తే చాలు అనుకునే దగ్గర నుంచి వారు మనల్ని నడిపిస్తున్నారు, వారు మనల్ని శాసించవచ్చు, వారు మనల్ని బోధిస్తున్నారు. ఆ బోధన మనం అందరం కూడా వినగలుగుతున్నాం. వారితో పాటుగా మనము గాలి పీల్చుకోగలుగుతున్నాం ఈ భూమి మీద. ఇది చాలు, ఇంతకు మించిన అదృష్టం అవసరం లేదు. ఈ అదృష్టాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో మనం మన ధర్మాన్ని పాటిస్తే అన్నీ అయిపోతాయండి, అన్నీ అయిపోతాయి. అంతకు మించిన సంతోషం వారికి అవసరం లేదు. వారికి మనం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అది మాత్రం ఇస్తే సరిపోతుంది. ఇంతకుముందు ఘనాపాటి గారు చెప్పినట్టుగా ప్రతి ఇంట్లో ధర్మం నిలబడాలి. ఎవరి కోసం అంటే మన కోసమే. ధర్మం బాగుంటేనే మనం బాగుంటాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ధర్మం ఎక్కడైతే దూరం అవుతున్నదో ఆటోమేటిక్గా మనం చస్తున్నాం. ప్రాణం గురించి మిగిలింది ఏం లేదనుకుంటాం కదా. సో అది పరిస్థితి. చాలా బాగుంది. తప్పులు ఏమైనా ఉంటే క్షమించాలి. మరొకసారి అప్పాజీ వారికి, బాలస్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కసారి మనం అందరం భారత్ మాతాకి. శ్రీమాన్ దువ్వాడ శివప్రసాద్ గారండి, భరతవర్ష మీడియా నెట్వర్క్. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతాకి జై. ఈ అవకాశాన్ని
కల్పించినటువంటి పరమ పూజ్య అప్పాజీ స్వామి వారికి, బాలస్వామి వారికి, వారి యొక్క బృందానికి, వారి శిష్యులకి అనేక నమస్కారములు, కృతజ్ఞతలు. మాటల్లో చెప్పలేం. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం కొన్ని అంటే ఎవరు నమ్మలేరన్నమాట. ఇలా జరిగింది అని చెప్తే అంత సీన్ లేదులే అనిపించేలాంటి ఒక మహోన్నతమైన కార్యక్రమం. ఈ ఏర్పాటు అంత సాధ్యం కాదు, అంత సులువు కాదు. కానీ దీన్ని సుసాధ్యం చేశారు కేవలం గురు సంకల్పం, గురు కృపతో. అందుకనే వారికి అనేక నమస్కారములు. ప్రతినిత్యము గుర్తుంచుకోవలసినటువంటి ఒక కార్యక్రమం ఇది. ఈ సందర్భంగా ఒక 2-3 మాటలు, ఇప్పటికే చాలా ప్రసంగాలు వినేశారు కనుక, మాది ఒక పల్లెటూరు, శ్రీకాకుళం జిల్లా మందస అనే ఒక గ్రామం. చుట్టూతా కొండలు, మధ్యలో ఉన్నటువంటి అత్యల్ప అంటే తక్కువ సంఖ్యలో జనాభా ఉన్నటువంటి గ్రామాలన్నమాట మావి. చుట్టూతా గిరిజనులు, మధ్యలో మేము, అలా ఉంటుంది. ఈ వాతావరణంలో కూడా నా చిన్నతనం నుంచి కొన్ని షాపుల పేర్లు గురువుగారి యొక్క ముఖ చిత్రములతో, దత్త అనే పేరుతో కిరాణా స్టోర్సు, ఇలా రకరకాలన్నమాట. ఒకటి కాదు, జిరాక్స్ సెంటర్సు, టెలిఫోన్ బూతులు కూడా చూశాను అప్పట్లో. అంటే వారి యొక్క ధర్మ సంస్థాపన లేదా వారి యొక్క ధర్మ కార్యక్రమములు ఏ స్థాయిలో ఎప్పటి నుంచి ఉన్నాయో, ఎంత మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయో కూడా మనం ఇంత చిన్న ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు అగ్రరాజ్యం అమెరికాలో మనకు కనిపిస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎంత గొప్పవో, మారుమూల మా ఊర్లలో జరిగేటటువంటి వారి యొక్క కార్యక్రమాలు కూడా అంతే గొప్పవి. ఎందుకంటే ఈ పాషండ మతాలు ఏవైతే ఉన్నాయో, శక్తులు, దుష్ట శక్తులు, కలిరూప రక్కసులు, ఇవి మొట్టమొదటగా టార్గెట్ చేసేది ఈ మొత్తం ప్రపంచం అంటే ఈ మొత్తం దేశాన్ని కాపాడేటటువంటి ఆ యొక్క గిరిజనులని, హరిజనులని, ఆ గ్రామ ప్రజలనే. వారిని ఎప్పటి నుంచో జాగృతం చేస్తున్నటువంటి మహోన్నత శక్తి మన అప్పాజీ గారు. కనుక ఎంతో అదృష్టవంతులం. ఈరోజు మేము వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క మార్గంలో ముందుకు సాగుతూ ఉన్నాము. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వారి యొక్క కృపతో మరలా పైకి లేస్తూ, ఇలా ఐక్యతతో మాకు చిన్నవి ఏమున్నా కూడా అవి కూడా ధర్మానికి ఉపయోగపడేలాగా వారే అనుగ్రహంతో మారుస్తూ ఇలా ముందుకు సాగుతూ ఉన్నాం. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు. అంటే అంత వయోధికులు వచ్చి వారి దగ్గర నమస్కారం చేస్తుంటే వారు తల్లడిల్లిపోతున్నారు. అప్పాజీ గారు, అయ్యో వద్దునైనా ఎందుకు అంటే, అంతటి మాతృ హృదయం మనం ఇంతగా మరి ఇంకెక్కడా చూడలేమేమో. కనుక ఇది మన అదృష్టం, ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. మన గురువు గారే అలా ఉన్నారంటే మనం ఇంకంత నిగర్వంగా ఉండాలి, నిష్కామంగా ఉండాలి. గురువుగారి వద్దకు మనమంతా కూడా వెళ్తూ ఉంటాం, మన ఈతి బాధలు, మన సంసార కష్టాలు చెప్పుకుంటూ ఉంటాం. అదే గురువుగారి దగ్గరికి వెళ్ళి, మా గ్రామంలో ఇలా పాషండ శక్తులు విచ్చలవిడిగా ప్రయత్నాలు చేస్తున్నాయి, మతాలు మార్చేద్దామని, లేదా మతిభ్రంశానికి గురి చేసి లేనిపోని విషపు భావజాలని ఊరిపోస్తున్నారు గురువర్య, ఇదిగో ఇలాంటి ఒక శిష్యుల్ని ఎవరినన్నా పంపించి మమ్మల్ని ఆ యొక్క విషవలయం నుంచి కాపాడండి అని కోరారు అనుకోండి మీరు, అది అప్పుడు వారి యొక్క సందేశం నిజమైనట్లు, ఇది నిజమైనటువంటి అర్థం, నా యొక్క అంతరార్థం అని వారు సంతోషిస్తారని నేను అనుకుంటున్నాను. అందరము కూడా మన ఈతి బాధలతో నిత్యము వెళ్ళే కంటే ఆయన దగ్గరికి వెళితే చాలు, వారికి అర్థమైపోతుంది మనకి ఏ కష్టం ఉందో. ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఆ విశేషమైనటువంటి ఆ 2-3 క్షణాలని కేవలం మనం ధర్మం కోసం ఏం చేయాలో అది వారికి చెబితే బాగుంటుంది. మనం అందరం కూడా సంకల్పించుకోవాల్సినటువంటి విషయాల్లో ఇవి ఒకటి. మన దేశం ఏమవుతోంది, ధర్మం ఏమవుతోంది, మనం ఈరోజు ఆచరిస్తున్నటువంటిది రేపొద్దున భవిష్యత్తు తరాలు ఆచరిస్తాయా, ఆచరించగలవా, ఆచరించే పరిస్థితులు ఉన్నాయా, ఇలాంటి ఆలోచనలు చేయకపోతే మనం ధర్మాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళమే అవుతున్నాం. ఈరోజు చాలా చక్కగా హాయిగా పూజలు చేస్తూ కనిపిస్తూ ఉండొచ్చుగాక, కానీ అవి కేవలం మన వరకు ఉండిపోతే కాదు, మనం కాస్త దీర్ఘకాలికంగా 2047కి ఈ దేశాన్ని ఒక మతపు దేశంగా, ఒక పాషండ మతపు దేశంగా మార్చేయాలని చెప్పేసి కుట్రలు పన్నుతున్నటువంటి ఇదే దేశంలో మనం ఉన్నాం. దయచేసి ఆలోచించండి ఎంత ప్రమాదంలో ఉన్నామో. అందుకనే బోర్డర్లో ఏం జరుగుతోంది, మన చుట్టూతో ఏం జరుగుతోంది. మొన్న ఒక టెర్రర్ మాడ్యూల్ బయటకు వచ్చింది, ఢిల్లీలో బాంబు పేలుడు జరిగింది. అది యాక్చువల్గా కొన్ని లక్షల మందిని చంపేయడానికి చేసినటువంటి కుట్ర విఫలమై 14 మందిని మన పౌరుల్ని కోల్పోయేలా చేసింది. అయినప్పటికీ కూడా మనం గ్రహించాల్సిందేంటి, మన మధ్యనే గుంట నక్కల్లాగా రాక్షస స్వరూపాలు ఉన్నాయి. మనం గుర్తుపట్టాలి అంటే ఏం చేయాలి, మనం జాగరణలో ఉండాలి. ఈ దేశంలో ఏం జరుగుతోంది అంటే దేశభక్తి ఉండాలి. దేశభక్తి ఉంటే దేశంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. మన ధర్మం ఎంత ప్రమాదంలో ఉంది
అంటే కేవలం పూజలు పునస్కారాలు మాత్రమే కాదు, ఆ ధర్మ జాగృత, ఆ యొక్క ఆలోచన స్థితి కూడా ఉండాలి. అప్పుడు తప్పకుండా ఇదిగోండి, ఇక్కడ ఉన్న వాళ్ళమే కాదు, ఇక్కడ ఉన్నంత సమూహం అందరూ కూడా ధర్మయోధులే. కేవలం మేమే కాదు, కేవలం మేము నమూనాలను మాత్రమే. మనం అందరం ధర్మయోధులం అయితే ఏ పాషండ శక్తులు మనల్ని ఏం చేయగలవు? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి సంకల్పించండి. కుటుంబంతో కూర్చొని మాట్లాడేటప్పుడు ఇదే అప్పాజీ గారి హృదయం. వారి నిరంతరం ఆవేదన చెందుతున్నటువంటిది, ఆర్ద్రతతో చెబుతున్నటువంటి సందేశాల పరమార్థం ఇదే. వారి ప్రవచనాల యొక్క పరమ సత్యం ఇదే అన్నమాట. దయచేసి ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి విన్నవించుకుంటూ ఒకటే లైన్ చెప్తున్నా, దేశభక్తి లేని దైవభక్తి దేనికి పనికిరాదు. దేశభక్తి కలిగి ఉండి ఉన్నటువంటి దేశభక్తి సహిత దైవభక్తి ఉండాలి. నా దేశం ఎట్లా పోతే పోని, మన దేశం ఎన్ని ముక్కలైపోతే అయిపోని అనే భావనతో ఉండొద్దు. దయచేసి ఆలోచించండి, ఆ దిశగా ముందుకు సాగుదాం, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఇంకొక ఫిల్టర్ కూడా చేయాలి. ఎవడు ఈ దేశానికి వ్యతిరేకి, ఎవడైతే వందే మాతరం, భారత్ మాతాకి జై వంటి నినాదాలు చేయను అంటాడో, మొండి పట్టి లేదు మా మతం ఒప్పుకోదు అని అంటాడో, వాడే ఈ దేశ వ్యతిరేకి. అటువంటి వాళ్ళ దగ్గర మనం ఏ సామాను కొనకూడదు, వాడికి వీలైతే ఇటువంటి అవకాశం ఇవ్వకూడదు. వాడిని మహా అయితే వాడుకోవచ్చు కాక వాడు మన జీవితాన్ని ఆడుకునే అవకాశం ఇవ్వకూడదని మరొక్కసారి ఇక్కడ హెచ్చరిక జారీ చేస్తూ ఒకటే ప్రమాణం, వందే మాతరం. చెప్పండి, వందే మాతరం, భారత్ మాతాకి జై. ఈ రెండు నినాదాలు పలకని వాడు పాషండు. ఇదే ఫిల్టర్. కనుక ఆ విషయాన్ని మనం మదిలో పెట్టుకుంటూ ఇదే అప్పాజీ గారు మనకిస్తున్నటువంటి సందేశంగా నేను బలంగా నమ్ముతూ, మీ విశేషమైనటువంటి అనుగ్రహం మా అందరి మీద ఇలాగే నిరంతరం ఉండాలని, తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లనైనా తప్పులైనా మన్నించాలని పరమాత్మ స్వరూపమైనటువంటి పూజ్యశ్రీ అప్పాజీ స్వామి వారిని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ వేడుకుంటూ, బాలస్వామి గారిని నమస్కరించుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారి యొక్క శిష్య బృందము, ముఖ్యంగా మా ప్రియమైనటువంటి సంతోష్ కుమార్ ఘనపాటి వారికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై భారత్, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. రాష్ట్రీయ దళిత సేన అధ్యక్షులు శ్రీమాన్ హమారా వరప్రసాద్ గారండి. పూజ్య అప్పాజీ వారు అనుగ్రహ సత్కారం చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నానండి. దత్తపీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అండ్ పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ bless and confer the title Sanatana Datta Bandhu on Shri Hamara Prasad of Hyderabad. Sahana Bhavatu Sahanau Bhunaktu Sahaviryankaravavahai Tejasvinavadhitamastu ma vidvishavahai. ఈరోజు ఇక్కడ గర్వాపసి కూడా జరిగిందని చెప్పేసి నేను వచ్చేసరికి అయిపోయిన ప్రోగ్రాము. గర్వాపసి ఏదైతే ప్రోగ్రాం ఉందో ఇలాంటి ఇంకా చాలా జరగాలి. ముఖ్యంగా సనాతన ధర్మంలో మా దళిత సామాజిక వర్గాన్ని కొన్ని పాషాండ మతాలు, విదేశీ మతాలు మతం మార్పిడి చేస్తూ, అంటే సనాతన ధర్మంలో మాది చాలా తక్కువ స్థాయి అని, లేకుంటే మాకేదో అన్యాయం జరిగిందని, ఇలాంటి ఎన్నో అబద్ధాలు చెప్తూ ముఖ్యంగా వాళ్ళని టార్గెట్ చేసేసి ఈరోజు దాదాపు ఈ దేశంలో 70-80% దళిత సామాజిక వర్గాన్ని మత మార్పిడి చేయడం జరిగింది. ఈ మత మార్పిడి ముఠాను మేము ఆల్రెడీ ఇక్కడున్న అందరం కూడా గట్టిగా ఎదుర్కొంటున్నాము, ఖచ్చితంగా ఇంకా ఎదుర్కొంటాము. ఈ కార్యక్రమం ద్వారా స్వామీజీ గారు మాకు ఇచ్చిన ఇది సన్మానం కాదు, ఇది మాకు బాధ్యత ఇంకా మాకు మీద పెరిగినట్టు మేము భావిస్తున్నాము. ఇంతకుముందు సోదరి ఒక మాట అన్నారు, మేము ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు చాలా భయంకరమైన శక్తులతో మేము పోరాడుతుంటాం. అప్పుడు మా వెనుక ఎవరున్నారు అనే ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటే మా వెనుక ఎవరున్నారు, మేము ఎలా ఫైట్ చేస్తున్నాము, దేనికోసం ఫైట్ చేస్తున్నాం, మా దృష్టిలో కనబడేది ఒకటే, సనాతన ధర్మం. మనకు ఈ కులాలు అనేవి ఎలా పుట్టావో నాకు తెలియదు, కానీ నా సనాతన ధర్మంలో దళితుడినైనా నేను చెప్తున్నా, నా సనాతన ధర్మంలో కులం అనేది లేదు. మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి కులాలు? కులము అనేది ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచే హిందూ సమాజాన్ని విభజించడం స్టార్ట్ చేశారు. కులాన్ని ఎప్పుడైతే మనము ఇంటి లోపలనే పెట్టుకొని అంటే గడప లోపలనే కులం, గడప దాటితే హిందూ బంధువులం అని ఎప్పుడైతే అనుకుంటామో మన శక్తి చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీ అందరికీ ఒక మాట చెప్తాను నేను.
మనం అనుకోవచ్చు ఇది భారతదేశం మనది, మనం చాలా మెజారిటీతో ఉన్నామని. అది మర్చిపోండి, మనము మైనార్టీలో పడిపోతున్నాం. కొన్ని రాష్ట్రాల్లో హిందువులము మైనార్టీ స్థానాల్లోకి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు మనం మెజారిటీ కాదు. ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడ ఉన్న చాలామంది పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ అంటే ఈ జనరేషన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చే జనరేషన్ కావచ్చు, అందరూ అనుకోవచ్చు, పెద్దలు కూడా ముఖ్యంగా, శివాజీ పక్కింట్లో పుట్టాలి కానీ మా ఇంట్లో పుట్టద్దు అనుకుంటారు. మనం ఎంతసేపు ఒక లిమిట్లో ఉండిపోతున్నాం మనం. దయచేసి నేనేమంటాను చెప్తానంటే ఈ రోజు అంటే అని కాదు, ప్రతి హిందువు ఒక బాబునో పాపనో ఖచ్చితంగా ఎక్కువగా అనేసి ఇలాంటి స్వామీజీ వారి చేతుల్లో పెట్టాలి అనేది నా కోరిక. ఈరోజు జరిగిన ఈ సన్మానం వల్ల కావచ్చు, లేకుంటే మాకు ఇచ్చిన అదనపు బాధ్యత ఇది తీసుకొని ఖచ్చితంగా మేము మా ధర్మం కోసం ఇంకా స్ట్రాంగ్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. తరువాత ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డు గ్రహీత రాబోతూ ఉన్నారు, శ్రీమాన్ తనగళ్ళ సత్యబాబు గారు. ఒక్కసారి లేచి నించోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. వీరి గురించి ఇప్పుడు నేను ఒక అంశాన్ని చెబుతాను, ఆ తర్వాత చప్పట్లు మీరు ఎలా చేస్తారనేది అది మరి మీ దీనికి వదిలేస్తూ ఉన్నాను. 20 ఏళ్ల పాటు వారు క్రైస్తవ పాస్టర్గా ఉండి ఆ మతాన్ని వదిలిపెట్టి సనాతన ధర్మంలోకి వచ్చి ఇప్పుడు సనాతన ధర్మం గురించి పోరాడుతూ ఉన్నారు. శివశక్తి ఫౌండేషన్ కేంద్రంగా కరుణాకర్ గారితో కలిసి వారు ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి ధర్మ పోరాటం సాదాసీదా పోరాటం కాదండి. ఇలాంటి వాళ్ళు మనందరికీ కూడా ఆత్మీయులు అయిపోయారు, ఎల్లప్పటికీ ఆత్మీయులు. వారికి అనుగ్రహ సత్కారం చేయాల్సిందిగా పూజ్య అప్పాజీ వారిని కోరుకుంటూ ఉన్నాను. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భము అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి అందరూ కూడాను. అవధూత దత్తపీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అండ్ పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ bless and confer the title Sanatana Dattabandhu on Shri Tanagalla Sattibabu Garu of Kakinada. Murthanandivo aratim prithivya vaishvanaramrta ajatamagnim kaving samrajamati thinjanana masannaf patranjanayanta devaha vidvadapo na parvadasya prushtha dukthebhiragne janayanta devaha तन्त्वागिरस्सुष्टुतयो वाजयन्त्याजिन्नगिर्ववाहो जिग्युरश्वाः సనాతన ధర్మానికి జయము జయము. జై శ్రీరామ. భారత్ మాతాకి జై. జై గురుదత్త. స్వామీజీ వారు ఏమన్నారంటే తప్పిపోయినటువంటి కొడుకు నాకు దొరికారు అన్నారు. ఇంకొక చిన్న విషయం, ఇంచుమించు 1985 సంవత్సరం నా చిన్నతనంలో నేను పిఠాపురం వెళ్ళాను మా పెద్దనాన్నగారింటికి ఒక శుభకార్యం అయితే. అక్కడ దత్తాత్రేయ గుడి ఒకటి ఉంది. స్వామీజీ అక్కడికి వచ్చారు. నేను శుభకార్యానికి వెళ్ళాను, స్వామీజీ దేని కొరకు అక్కడికి వచ్చారు. చాలా దూరం నుంచి చూశాను స్వామీజీని నేను నా చిన్నతనంలో. ముఖం కూడా సరిగ్గా కనిపించలేదు. ఈరోజు భగవంతుడు ఆయన కూర్చున్నటువంటి వరుసలో నన్ను కూడా కూర్చోబెట్టారు. రెండవది, అసలు నేను ఈ స్థలానికి రావడానికి ముఖ్య కారకులు ఎవరంటే కరుణాకర సుగుణ గారు. వారు రాసినటువంటి 2 పుస్తకాలు నేను చదివి ఉండకపోతే ఇంకా నేను పాషాండ మతంలోనే ఉండేవాడిని. కొన్ని వేల మందిని నా యొక్క ప్రసంగాలతో మార్చాను నేను. అంత వాక్చాతుర్యం కలిగినటువంటి వాడను నేను. వారిది ఒక వీడియో చూశాను. ఈరోజు నేను ప్రాణాలతో బ్రతికి ఉన్నాను అంటే యేసయ్య దయ అని ఒక వీడియో చేశారు. ఇదేదో చాలా బాగుంది, మన ఉపవాస కోటాల్లో ఆయన పిలిచి సాక్ష్యం చెప్పిందాం, ఇంకా అద్భుతంగా మన యొక్క పరిచర్య కొనసాగుతుందని నేనేం చేశానంటే ఆ వీడియో చూడటం ప్రారంభించాను. నేను అనుకున్న దానికి ఆ వీడియోకి అసలు ఏం సంబంధం లేదు.
లాస్ట్లో మీకు ఇంకా అనేకమైన విషయాలు తెలియాలి అంటే మేము ప్రింటింగ్ చేసినటువంటి 2 పుస్తకాలు ఉన్నాయి. అది క్రొత్త నిబంధన ఒకటి, పాత నిబంధన ఒకటి. పాత నిబంధన నిజదేవుని స్వరూప స్వభావాలు, అంటే ఆయన యొక్క తత్వం ఎలా ఉంటుంది. క్రొత్త నిబంధన లోకము ఎరుగినటువంటి యేసు మరొక రూపం, అదర్ సైడ్ ఆఫ్ జీసస్. ఈ 2 పుస్తకాలు నేను 2020 సంవత్సరంలో శివశక్తి ఆఫీస్కి ఫోన్ చేసి ఆ బుక్స్ నేను తెప్పించుకున్నాను. కళ్యాణి గారు ఆ బుక్స్ పంపించారు, చెట్లపల్లి కళ్యాణి గారు. 3.5 సంవత్సరాలు ఆ 2 పుస్తకాలు బైబిలు పక్కన పెట్టి చదివి నాలో నేనే తర్జన భర్జన పడిపోతూ ఉన్నాను. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి, నేను మనుషుల్ని అడిగితే వాళ్ళకి తెలిసిందే చెప్తారు అని మళ్ళీ నేను పాషాండ దేవుణ్ణి అడగటం మొదలెట్టాను. చప్పట్లు కొట్టాలి ఇక్కడ మీరు. ఏమన్నాను నేను? పాషాండ అడుగుతూ మొదలు పెడితే ఏమి సమాధానం లేదు. ఇదంతా కూడా పెద్ద బోగస్ అన్నమాట అని అనుకుని తర్వాత కరుణాకర్ గారికి ఫోన్ చేయటం జరిగింది. నేను ఆఫీస్కి రావడం జరిగింది. తర్వాత నేను గర్వాప్సీగా మారడం జరిగింది. నేను ఇప్పుడు హిందుత్వం కొరకు పనిచేస్తూ ఉన్నాను. నా పేరునే ఒక ఛానల్ ప్రారంభించారు, శివశక్తి ఎక్స్ పాస్టర్. ఇప్పటికే నేను అనేకమైనటువంటి వీడియోలు చేశాను. వారు ఏమన్నారంటే, ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నది ఏంటో చెప్పండి అన్నారు. దాని మీద వీడియోలు చేస్తూ ఉన్నాను. వారు నాకు ఇచ్చినటువంటి మరొక అవకాశం ఏమిటి అంటే, అంతా నాకే వదిలేశారు. మీరు ఏం చెప్తారో, ఏం చదువుతారో, ఎలా చేస్తారో ప్రజల్లోకి మీరు వెళ్ళాలి అని నన్ను వదిలేశారు. నేను శివశక్తి ఆఫీసులో ఒక చక్కని లైబ్రరీ ఉంది. నాకు కావలసినటువంటి బుక్ తీసుకుని నేను చదువుకొని ప్రిపేర్ అవ్వడానికి వారు నన్ను ఇంకేమీ అడగరు. ఆయన ఏదో కంటెంట్ ప్రిపేర్ అవుతున్నారని నన్ను విడిచిపెట్టేశారు. నేను వీడియోలు చేస్తూ ఉన్నాను. నేను ఒక చిన్న పని చేస్తూ ఉన్నాను. ఏమిటంటే, భగవద్గీత బైబిల్కి ఉన్నటువంటి తేడా, వ్యత్యాసం ఏమిటని నేనేం చేస్తున్నానంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను ఏదో ఒక రోజున చనిపోతాను, భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మం అమృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. ఏదో ఒక రోజున చచ్చిపోతాను. కానీ నేను చనిపోయేలాగా భగవద్గీతకి బైబిల్కి ఉన్నటువంటి తేడా ఏంటో నేను ఒక బుక్ రెడీ చేయాలని నేనేం చేస్తున్నానంటే బుక్ రాస్తూ ఉన్నాను. అందులో ఆఖరి మాట, చివరి మాట. అందులో ప్రశ్నలు ఎలాగ ఉంటాయి అంటే, బైబిల్లో నాకు గొర్రె కావాలి, మేక కావాలి, దూడ కావాలి, పావురపు పిల్లలు కావాలి, నాకు బలి అర్పించాలి అని ఉంటుంది. బైబిల్ దేవుడు ఇది కోరుకున్నాడు. మరి భగవద్గీతలో భగవంతుడు ఏం కోరుకున్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయక్షతి తదహం భక్తృపహృతం అస్నామి ప్రియతాత్మనః. ఇలాంటి శ్లోకాలు రాసి నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, తోయమైనను ఏదో ఒకటి నువ్వు నాకు సమర్పిస్తే నిన్ను నేను అనుగ్రహిస్తాను.
అక్కడ ఏం కావాలంటున్నాడు? గొర్రెలు కావాలి, మేకలు కావాలి, దూడలు కావాలి, పావురపు పిల్లలు కావాలంటున్నాడు. ఇక్కడ భగవద్గీతలో ఏం కావాలంటున్నాడంటే పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఒక దోసెడు నీళ్ళైనను. మీకు ఏది కావాలి? ఆఖరిగా ఒక్క మాట చెప్పి నేను కూర్చుంటాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులు అంటే పాస్టర్లు, తెలంగాణలో ఉన్నటువంటి పాస్టర్లు అంటే మాకు ఫెలోషిప్ ఉంటుంది. వాళ్ళు ఏమన్నారంటే నన్ను పిలిచి, ఎవరెవరు ఎంత ఇస్తారో మాకు తెలియదు, లక్షలే వస్తాయో కోట్లే వస్తాయో మాకు తెలియదు. కరుణాకర సుగ్గుణ అనేటటువంటి ఆయన నిన్ను బలవంతం చేసి, భయపెట్టి, నిన్ను గర్వాపసి చేసి ఈ వీడియో తీశాడు అని నువ్వు ఒక్క మాట చెప్పు, నీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయన్నారు. నేను అన్నాను, 35 ఏళ్ల పాటు ఇందులో చచ్చిపోయాను. నేను ఈ పాషాండ మతంలో చచ్చిపోయాను 35 ఏళ్ల పాటు. చచ్చిపోయినటువంటి శవాన్ని పూజించి. ఇప్పుడు భగవంతుడు కరుణాకర సుగుణ గారిలో ప్రవేశించి ఆయన చేత 2 పుస్తకాలు రాయించి అవి నాకు అందేటట్టుగా చేసి అవి నేను చదివి నా కళ్ళు తెరిచి నాకు మళ్ళీ నా ధర్మంలోనికి నేను రావడానికి ఆ భగవంతుడు ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే నేను డబ్బు కోసం మళ్ళీ చచ్చిపోనా అన్నాను. శ్రీమాన్ మరుమాముల వెంకటరమణ శర్మ గారండి. దర్శనం శర్మ గారు అని చెప్పేసి ప్రసిద్ధులు వారు. వారికి అనుగ్రహ సత్కారం చేయాల్సిందిగా పూజ్య అప్పాజీ వారిని కోరుకుంటూ ఉన్నానండి. దత్తపీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అండ్ పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ bless and confer the title Sanatana Datta Bandhu on M. Venkataramaణ శర్మ గారు ఆఫ్ హైదరాబాద్. పరమ పూజ్యులు సనాతన ధర్మ విశ్వభాగ్య విధాత అవధూత దత్త పీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద సరస్వతి స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, వేదిక మీద ఉన్న స్వామీజీలు, సహచర ధర్మవీరులకు ధన్యవాదాలు, నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ అనేక ఆదిశంకరుల ముందు అవైదిక మతాలు, పాషండ మతాలను ఖండించి ఆదిశంకర భగవత్పాదులు చతురామ్నాయ పీఠ వ్యవస్థను ఏర్పాటు చేసి సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేసినటువంటి ఈ సందర్భాన్ని, ఆ పరంపరను మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎందరో ఋషులు, మహాత్ములు మనకు ఈ సనాతన ధర్మ యొక్క ఘనమైనటువంటి వారసత్వాన్ని అందించారు. అయినా ఎంతోమంది పాషండ మతాల వాళ్ళు ఈ దేశం పైన అనేక మార్లు దాడులు చేసి, అనేక ఆలయాలను ధ్వంసం చేసి, ఆర్ష సంస్కృతిని చిన్నాభిన్నం చేసినా ఇంకా ఇవాళ ఈ సనాతన ధర్మం సాక్షాత్తు ఇక్కడ దత్త స్వరూపులు, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త సాక్షాత్తు దత్త స్వరూపులుగా భాసిల్లుతున్నటువంటి శ్రీ 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 పరమ పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిల వారి సమక్షంలో ఈ మైసూరు దత్తపీఠంలో ఇంతమంది ధర్మవీరులకు, అనేక మంది ధార్మికుల సమక్షంలో ఇంత ఘనంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే ఆదిశంకర భగవత్పాదులు ఏర్పరిచినటువంటి సనాతన ధర్మ వారసత్వం మాత్రమే మూల కారణం. ఇంతసేపు కూడా మనం ఒక్కొక్కరికి సత్కారం చేస్తూ వచ్చాం. ఇప్పుడు దంపతులకు సత్కారం చేస్తూ ఉన్నారు అప్పాజీ వారు. ఎందుకు అనంటే భార్యాభర్త ఇద్దరూ కూడా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పోరాటంలో నిర్విరామ కృషి చేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం చూస్తే భర్త భార్య చేస్తూ ఉంటారు. సాధారణంగా భార్య కానీ భర్త కానీ తోడు ఉండాల్సిందే, లేకుండా ఉండదు. కాకపోతే ఈ దంపతులు ఇద్దరూ కలిసి ఎంతో అద్భుతమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. వారే శ్రీ జర్నలిస్టు సిద్ధు గారు మరియు ప్రేరణ తిరువాయిపాటి గారు. ఈ ఇద్దరు దంపతులు ఒక్కసారి
లేచి అందరికీ కనిపించాల్సిందిగా కోరుకుంటున్నానండి. దంపతులు అని అంటే కలిసి సినిమాకి వెళ్తారు, కలిసి పిక్నిక్ వెళ్తారు, కలిసి లేకపోతే వెకేట్స్కి వెళ్తూ ఉంటారు. కలిసి ధర్మ పోరాటం కూడా చేయవచ్చు అని చెప్పేసి చేస్తూ నిరూపిస్తూ ఉన్నటువంటి దంపతులు వారిద్దరూ కూడానండి. వారిద్దరిని మనం ఎంత అభినందించినా కూడా తక్కువే. ఈ జర్నలిస్ట్ సిద్ధు అన్న ఆయనండి మామూలుగా ఒక ఉద్యోగం చేసుకుంటూ ఈ యొక్క జర్నలిజం అనేది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి రైట్ వింగ్ జర్నలిజం అనేది ఒక హాబీగా పెట్టుకుని ఆయన ఏమాత్రము ఒక్క రూపాయిను కూడా ఆశించకుండా సోషల్ మీడియా ద్వారా ఎంతో అద్భుతంగా సేవ చేస్తూ ఉన్నటువంటి, నా భాషలో చెప్పాలంటే నిస్వార్థ సేవ చేస్తున్నవారు. అలాగని ఉన్నవాళ్ళందరూ మరి కోరుకుని చేస్తున్నారు అని అంటే అలా కాదు, ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. కొందరికి అవకాశాలు ఉంటాయి, కొందరికి అవకాశాలు ఉండవు. ఒకే పరమాత్మ అందరి యందు కూడా రకరకాల జీవాత్మ రూపాలుగా ఉన్నట్లుగా వీరి దంపతులిద్దరూ కూడా ఎంతో అద్భుతంగా సేవ చేస్తూ ఉంటే, భార్య శ్రీమతి ప్రేరణ తిరువాయిపాటి వారు అండి మన హిందువుల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఇతర మతాలకి వెళ్ళిపోకూడదు, వాళ్ళు మన ఇంటిలోనే ఉండాలి. ఒక ఆడపిల్ల మన ధర్మం వదిలి వెళ్ళిపోయింది అని అంటే ఒక ఆడపిల్ల వెళ్ళినట్టు కాదు, ఒక హిందూ కుటుంబం వెళ్ళిపోయినట్టు లెక్క. కుటుంబానికి దిక్కెవరు? తల్లి కదా. అలాంటి తల్లి ధర్మాన్ని వదిలి వెళ్ళిపోతే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. వీరు పాపం ఎక్కడా కూడా బయటకు కనిపించరు, దృష్టిలో పెట్టుకోండి. బయటకు కనిపించకుండా ఈ విధంగా ఒక అమ్మాయి ఈ విధంగా అన్యాయం చేయబడింది అని అంటే కనుక వెంటనే వెళ్ళి తాజాగా కూడా వారు ఒక కేసు అలాంటిది చేసి మనందరికీ కూడా సనాతన ధర్మాన్ని ఒక స్త్రీ శక్తిగా నిలబెడుతూ ఉన్నటువంటి శ్రీమతి ప్రేరణ గారిని మనం ఎంత అభినందించినా కూడా తక్కువే అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇద్దరు దంపతుల్ని కూడా ఆ యొక్క దంపతులిద్దరినీ కూడా పూజ్య అప్పాజీ వారు అనుగ్రహ సత్కారం చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నానండి. దత్తపీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ and Pujya Shri Datta Vijayananda Tirtha Swamiji bless and confer the title Sanatana Datta Bandhu on Shri Journalist Sidhu and Prerana T of Hyderabad. Sumangaliriyam vadhurimagum sameta pashyata saubhaagyamasyai dattva yatha samviparetana. ధర్మానికి జయము జయము, సత్యానికి జయము జయము, అధర్మానికి నాశనము నాశనము. దాంపత్యాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి, సనాతన ధర్మము వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అందరూ గట్టిగా చెప్పాలి, సనాతన ధర్మము వర్ధిల్లాలి వర్ధిల్లాలి, దాంపత్యాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వివాహాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వివాహ వ్యవస్థ వర్ధిల్లాలి వర్ధిల్లాలి. శ్రీమాన్ ఆకొండి సూర్య గారండి. వీరు కాకినాడ వాస్తవ్యులు. వీరు హిందూ ధర్మానికి సంబంధించి రైట్ వింగ్ జర్నలిస్ట్గా అద్భుతమైనటువంటి సేవలు చేసుకుంటూ ఉన్నారండి. వారు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇంటి దొంగలు కొంతమంది ఉంటారు. ఇంటి దొంగలందరి మీద కూడా వారు పోరాడుతూ ఉన్నారు. ఎంతో అద్భుతమైనటువంటి కఠోర పరిశ్రమ చేస్తారు. ఒకటి అనుకుంటే అది చేసేయడమే. అలాంటి ఒక లక్షణం కలిగి ఉన్నటువంటి గొప్పవారాయన. వారిలో నటన అనేటటువంటి అద్భుతమైన కళ కూడా ఉందండి. వారు కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో వారు చేసిన యాక్షన్ చూస్తే చాలా అనుభవం ఉన్నటువంటి నటుడుగా అనిపిస్తూ ఉంటారు. తెలుగు భాషకు సంబంధించి వారు చేసినటువంటి షార్ట్ ఫిలిము నేషనల్ అవార్డ్స్కి కూడా వెళ్ళిందండి. వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారికి అనుగ్రహ సత్కారం చేయాల్సిందిగా పూజ్య అప్పాజీ వారిని కోరుకుంటూ ఉన్నానన్నమాట అండి. Datta Peethadhipati Parama Pujya Shri 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 Ganapati Sachidananda Swamiji and Pujya Shri Datta Vijayananda Tirtha Swamiji bless and confer the title Sanatana Datta Bandhu on Shri Surya Akondi of Kakinada. Udutyan Jata Veda Sandevam Vahanti Ketavaha Drishe Vishvaya Suryam చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాజ్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగాతస్తస్థుషశ్చ.
శ్రీమతి సనాతని భవాని. ఆవిడండి ఒకసారి లేచి నించోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. చూడండి ఎంత చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి అండి పెళ్ళైనటువంటి ఒక గృహిణి, అలాగే అత్తగారు మామగారు అందరూ ఉంటారు. ఈ అమ్మాయి చక్కగా చదువుకున్నటువంటి అమ్మాయి. సాధారణంగా అలాంటి వాళ్ళను మనం చూసినప్పుడు రకరకాల వేరే వేరే యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటారు తప్ప సనాతన ధర్మం గురించి పోరాడదాము అని నిర్ణయం తీసుకునేటటువంటి అతి తక్కువ మహిళల్లో ఈమె ఒకరు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నానండి. ఆ అమ్మాయి ఎంతోమంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా ఉన్నారు. స్ఫూర్తిదాయకమైనటువంటి చరిత్ర ఆమెది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ అమ్మాయిని చూస్తే నాకు కాళిదాసు యొక్క కుమార సంభవంలో పార్వతీదేవి నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ విధంగా పార్వతీ స్వరూపిణిగా ఉన్నటువంటి ఆమె పేరు కూడా అదే, భవానీ, సనాతని భవానీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఆవిడ ఎంతో అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. ఆమెకు అనుగ్రహ సత్కారం చేయాల్సిందిగా పూజ్య అప్పాజీ వారిని కోరుకుంటూ అదే సందర్భంలో మన జడ్జి గారైనటువంటి శారదాదేవి గారిని వచ్చి సత్కారానికి సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈమె ఒక మాట చెప్పారండి. ఈవిడ సనాతని భవానీ గారు ఏమంటూ ఉన్నారంటే, ఈ యొక్క సత్కారం ఏదైతే ఉందో, అవార్డు ఏదైతే ఉందో, ఇది నాకు కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం కోసం పోరాడుతూ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క సత్కారాన్ని నేను అంకితం చేస్తూ ఉన్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి ఎంత చక్కగా చెప్తూ ఉన్నారో చూడండి. ఎంత అభినందించినా కూడా తక్కువే. दत्तपीठाधिपति परम पूज्य श्री 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 गणपति सच्चिदानंद स्वामी जी and पूज्य श्री दत्त विजयानंद तीर्थ स्वामी जी bless and confer the title Sanatana Datta Bandhu on Shri Sanatani Bhavani. यत्किंचित स्त्री स्वरूपंच समस्तं भुवनत्रये तत्सर्वं त्वत्स्वरूपं स्यात् इति शास्त्रेषु निश्चयः. सनातन धर्मानिकी जयमु जयमु, मातृमूर्तिकी जयमु जयमु, సనాతన ధర్మానికి జయము జయము. శ్రీమాన్ కళ్యాణ్ కుమార్ చట్లపల్లి గారు అవార్డు ఇప్పుడు అందుకోబోతూ ఉన్నారండి. వారు చాలా సంవత్సరాలుగా వారు ఇండివిజువల్గా వారు ధర్మం గురించి పోరాటం చేస్తూ వచ్చారు. లైక్ మైండెడ్ పీపుల్ అంటారు చూసారా, ఆ విధంగా వారికి కరుణాకర్ గారు తారసపడ్డారు. తారసపడ్డ తరువాత కరుణాకర్ గారితో కలిసి శివశక్తితో చేయి కలిపి శివశక్తిలో చేరి వారితో కలిసి ఎంతో అద్భుతంగా వీరు సనాతన ధర్మానికి సేవ చేసుకుంటూ ఉన్నారండి. శివశక్తి ఫౌండేషన్లో మనకిప్పుడు ముమ్మూర్తులు కనిపిస్తూ ఉన్నారు. దత్తాత్రేయుల్లో 3 రూపాలు ఉన్నట్లుగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఉన్నట్లుగా శివశక్తిలో కూడా కరుణాకర్ గారు, కళ్యాణ్ కుమార్ గారు, అదేవిధంగా ఇంతసేపు మాట్లాడినటువంటి సత్యబాబు గారు, ముగ్గురు కూడా ఎంతో అద్భుతంగా ధర్మానికి సేవ చేసుకుంటూ ఉన్నారండి. అసలు సిసలైనటువంటి ధర్మసేవ చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క కరుణాకర్ గారు కావచ్చు, ఎంతసేపు మనం మాట్లాడుకున్న అందరూ వారితో తోడు ఉంటూ వారిని మరింతగా శక్తిమంతుల్ని చేస్తూ ఇదే విధంగా వారు ఆజీవన పర్యంతము కూడా ఇద్దరూ కూడా కృష్ణార్జునుల్లాగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ వారికి అనుగ్రహ సత్కారం చేయాల్సిందిగా నేను పూజ్య అప్పాజీ వారిని కోరుకుంటూ ఉన్నానండి. दत्तपीठाधिपति परम पूज्य श्री 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 गणपति सच्चिदानंद स्वामी जी and पूज्य श्री दत्त विजयानंद तीर्थ स्वामी जी bless and confer the title Sanatana Datta Bandhu on Shri Kalyan Kumar Chattapalli garu of Hyderabad. मूर्धानन्दिवो अरतिं पृथिव्या वैश्वानरमृता आजातमग्निम् कविं सम्राजमतिथिञ्जनानामासन्नः पात्रञ्जनयन्त देवाः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने भुक्तिमुक्तिप्रदात्रे च श्रीमद्वेङ्कटेशाय मङ्गलम्. सनातनधर्मानिकी जयमु जयमु, सत्यानिकी जयमु जयमु, विश्वानिकी जयमु जयमु, सनातनधर्मानिकी जयमु जयमु. सकल देवता स्वरूप अवधूत दत्तपीठाधिपति वेदरक्ष शास्त्र पोषण श्री 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 गणपति सच्चिदानंद दत्तनाथ गुरु महाराज की, दत्तात्रेय गुरु महाराज की.
ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిరేనస్య యః పరః స మహేశ్వరః.